లేబర్ ఛార్జ్ చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. అసలు ఏం జరిగిందంటే మొన్న కాల్ చేసి ఏం చేస్తున్నావు అంటే ఏం చేయట్లేదు, నువ్వు పీక పొంగ నాకు తెలుసులే, ట్రాక్టర్ కొంచెం రిపేర్ చేయాలి, కావాలి దాకా తీసుకురామంటే సరిలే స్టార్ట్ అయిపోయాం. ఇంకా అలా మన చిన్న కావాలి గడి ఇచ్చేసాం. ఆల్రెడీ మా అన్న కావాలన్నాడు. ఇంకా ట్రక్ ఏమన్నాయి షెడ్లో పన్నాం. షెడ్ అంటే జాండీర్ షోరూము. ఇంకా మన మెకానిక్ వచ్చి అది పోయింది ఇది పోయిందో తెలుసున్నాడు. ఇవన్నీ తెలిసి ఈ దగ్గరికి ఎందుకు వస్తాను వచ్చింది. అసిస్టెంట్ ఒక నోట్స్ నొక్కొచ్చాడు, పోయిన తప్పని రాస్తాడు దాంట్లో ఏమో. మన మెకానిక్ అని మన బానుకినే 2 అంటే ఇంకో 2 బానుకి వస్తాడు బయటికి ట్రాక్టర్ తీసుకెళ్ళి. దీంట్లో బండి స్పేర్ కన్నా లేబర్ ఛార్జ్ చూస్తే కళ్ళు తిరుగుతాయి. మన వాళ్ళు సర్వీస్ మాత్రం ఎక్సలెంట్గా చేస్తాడు, ఏ రిమార్క్ లేకుండా. అలా అని చెప్పి 10,000 తినుకున్నారు. మన ఖాళీగా ఉన్నాను చెప్పి బయటికి వెళ్ళి అలా కాల్ వేసాం. ఇంకా మన పని అయిపోయింది, మధుని ఎక్కించుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయింది. మా అన్న మళ్ళీ కాల్ చేసి వెనక్కి రమ్మన్నాడు. ఒక 2,000 బొక్క పెట్టుకోవాలి ఇచ్చిపోమ్మన్నాడు. ఇంకా మా అన్నకు 2,000 ఇచ్చేసి ఇంకా మధుని ఎక్కించుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాం అలా చిన్నగా. ఇంక ఇంటికి కాడ వచ్చేసాం. ఇంకా వీడితో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ, టాటా, బై బై అందరికి.